క్రైస్ట్ టెంపుల్ ఉమెన్స్ ఫెలోషిప్ తరపున ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి స్త్రీగా దేవుడు మనకి ఎంత విశిష్టత ఇచ్చాడో మనందరికీ తెలుసు. మరి అన్ని రంగాల్లో కూడా స్త్రీ తన్ని ప్రూవ్ చేసుకుంది. నన్ను అడిగితే మరి దేవుడు నరునంటే మట్టితో క్రియేట్ చేశాడు, కానీ మరి స్త్రీని ప్రక్కటెముక నుంచి తీసి తయారు చేశాడు. మరి బోన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మన బాడీలో మనందరికీ తెలుసు. సో స్త్రీ కూడా అంతే స్ట్రాంగ్గా నేను నమ్ముతానండి. కొన్ని విషయాలకి ఆలోచిస్తే మరి మగవాళ్ళు చేయలేనిది కూడా స్త్రీ చేయగలదు. అన్ని రంగాల్లో కూడా స్త్రీ తనకంటూ ఒక ముద్ర వేసుకుని మరి ముందుకు వెళ్తుంది. మరి అలాగే మరి నేను మన దైవచంద్రాలు సిస్టర్ గురించి మాట్లాడాలంటే మరి బ్రదర్ కూడా పరిచర్య విషయంలో ఎంతగానో సపోర్ట్ చేస్తూ తోడుగా ఉంటూ మరి బ్రదర్ వచ్చేటప్పటికి మరి 4 ఆరాధనలో కూడా నిలబడి మరి ముందుగా పాటల పరిచర్యని స్టార్ట్ చేసి ఆరాధన జరిగిస్తూ మనందరినీ ఎంతగానో బలపరుస్తూ మరి ముందుకు నడిపిస్తున్నారు. మరి అంతేకాదండి, మరి ఒక తల్లిగా యాజ్ ఏ మదర్గా కూడా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మరి ఆరోలు కూడా పోషిస్తూ మరి అలాగే భార్యగా బ్రదర్ కూడా ఎంతో సపోర్ట్ని ఇస్తూ కూడా ఆవిడ ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా మరి స్త్రీల ఫెలోషిప్స్లో ఇది మాత్రమే కాదు అని మరి సిస్టర్ అనేక చోట్ల ఉమెన్స్ కాన్ఫరెన్స్లో కూడా ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ మరి పరిచర్యలో బయట అనేక సభల్లో మరి ప్రసంగాలు చేస్తూ ఎంతోమందిని బలపరుస్తూ మరి దేవుని సేవలో పరిచర్యలో మరి ముందుకు వెళ్తున్నారండి. మరి అందరిని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ సన్మానించుకోవాల్సిందా ఇది మనకి ఎంతైనా ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మిమ్మల్ని మేము కలిగి ఉండటం మరి మీరు ఇంకా దేవుని పరిచర్యలో స్త్రీల పక్షంగా ఇంకా బహుబలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఉమెన్స్ డే సందర్భంగా నిసిపాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వచ్చిన స్త్రీలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే, మేము 7 సంవత్సరాల నుంచి క్రైస్ట్ టెంపుల్కి వస్తున్నామండి. ఈ 7 సంవత్సరాల్లో నేను 3 ఆరాధనలు పెట్టిన టైంలో 3 సర్వీసులకు ఉండేవాళ్ళం. ఇప్పుడు 4 సర్వీసులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో 4 సర్వీసులు కూడా నేను ఉంటూనే ఉంటున్నాను. 4 సర్వీసుల్లో దైవజనరాలు చేసే ఆరాధనలో ఇంతవరకు ఈ 7 సంవత్సరాల్లో నేను ఒక్క ఆరాధనలో కూడా బోర్ కొట్టలేదు. నాకు అసలు ఎంతో చాలా సంతోషంగా చేతులెత్తి చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. ఎంతో పరిశుద్ధాత్మతో నిండుకొని దైవజనరాలు గారు పాడతారు. అలాగే నేను కూడా ఆ ఆత్మను పొందుకుంటున్నానని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రైస్ట్ టెంపుల్కి దేవుడిని మమ్మల్ని నడిపించినందుకు దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ఇంకా అంత మాత్రమే కాకుండా వాక్యం కూడా దైవజనరాలు ఎంతో చాలా చక్కగా వివరంగా ఎన్నో కుటుంబాల్లో జరిగిన ప్రార్థనలో కూడా మంచి మంచి వాక్యాలు చెప్పారు. అలాగే అనేక మంది స్త్రీల గురించి, బైబిల్ స్త్రీల గురించి చెప్పారు. నిజంగా మా అందరికీ సపోర్ట్గా ఉంటూ మాకెంతో ఒక మాదిరికరమైనటువంటి ఒక దైవజనరాల్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే పాల్ ఇమ్మానుయేల్ గారికి కూడా ఒక మంచి భార్యగా ఎంతో తన యొక్క విధిని ఎంతో నిర్వహిస్తున్నారండి. ఇక్కడ జరిగిన మొదటి జనవరి నెలలో జరిగినటువంటి ఆన్లైన్ ప్రార్థనలో దైవజనరాలు గారు నిజంగా చాలా ఏడుస్తా కన్నీటితో చెప్పారు, మనకి చాలా మందిరం లేకపోవటాన చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఇక్కడ ఇంకో చోట మారుతా చాలామందికి తెలియక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఒకవేళ నేను కాకుండా ఇంకొకళ్ళైతే, అంటే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళైతే బాగుండేదేమో అని చెప్పి సిస్టర్ గారు చాలా బాధపడ్డారు. నిజంగా నేనైతే ఒకటే చెప్తున్నానండి, ఆర్థికంగా ఇచ్చే బలం కంటే కూడా ఆత్మీయ బలం, ప్రార్థనా బలం, నిజంగా పరిశుద్ధాత్మ బలం కలిగిన భార్య ఉండటం చాలా, అది దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. ఇలాంటి దైవజనాలు ఉండటాన్ని బట్టే దైవజనులకి ఒక వారధిగా, ఒక సపోర్ట్గా ఉండబట్టి మన క్రైస్ట్ టెంపుల్ ఇంత ఘనంగా, ఇంత దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పడంలో నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు కూడి వచ్చినటువంటి స్త్రీలందరికీ కూడా ముందుగా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు క్రైస్ట్ టెంపుల్ తరపున తెలియజేస్తున్నామండి. సరే, ఇప్పుడు మనం మిగతా కార్యక్రమానికి తీసుకెళ్తూ ఉంటాను. నా తరపు నుంచి కూడా నేను 2 మాటలు మీకు వెల్లడి చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి అందరికీ కృతజ్ఞతాస్తుతులు. అయితే మన నిస్సి సిస్టర్ గారి గురించి చెప్పాలి అంటే, ప్రేమ, సొంత అక్క చెల్లెళ్ళు కూడా చూపించినటువంటి ఈ రోజుల్లో ప్రేమ ఎంతమందిలో ఉన్నా సరే పేరు పెట్టి పిలిచే అంత జ్ఞానం దేవుడు
మరి సిస్టర్ గారికి ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే మనం అంటే సంఘానికి వస్తూ ఉంటాం, కానీ మనతో పాటు మన తల్లిదండ్రులు అప్పుడప్పుడు వస్తుంటారు కదా. చివరికి వాళ్ళను కూడా ఈ రోజుకి కూడా మా మదర్ చెప్పేటటువంటి సాక్ష్యం ఏంటంటే, నిస్సీ సిస్టర్ గారికి, మా అమ్మగారికి కూడా నిస్సీ సిస్టర్ గారి అనమాట. ఎంతమందిలో ఉన్నా సరే పేరు పెట్టి, అమ్మ ఎలా ఉన్నారు, భోంచేశారా అని అడుగుతున్నారు, అసలు ఇంత పెద్ద సంఘంలో అనేసి తన సాక్ష్యాన్ని ఎప్పుడూ పంచుకుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఒక స్త్రీ తన యొక్క కుటుంబానికి మూలస్తంభం అన్నమాట. ఎప్పుడైతే ఒక స్త్రీ స్ట్రాంగ్గా నిలబడుతుందో ఆ కుటుంబం, పతనావస్థ స్థితిలో ఉన్న కుటుంబం కూడా నిలబడుతుంది. లేదా నిలబడినటువంటి కుటుంబం, స్త్రీ అనేటటువంటి ధ్వజము సరిగ్గా లేకపోతే అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి స్త్రీలైనటువంటి వారు మన భర్త విషయంలో కానీ, బిడ్డల యొక్క ప్రయోజక విషయంలో కానీ, వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి గోల్స్ విషయంలో కానీ ఒక క్లారిటీతో ఉండాలి. కుటుంబాన్ని నడిపించుకోగలగాలి. విననటువంటి భర్తలకి చెప్పి వినిపించుకోదగినటువంటి స్థితిలో, ఇందాక బ్రదర్ చెప్పున్నారు కదా, ఓర్పు, సహనం, అవన్నీ కూడా నేను ప్రత్యక్షంగా నీ సిస్టర్లో చూస్తుంటాం. చిన్న బిడ్డలు ఎంతో ప్రయాసతో కూడుకున్నటువంటి ఈ పరిచర్యలో నిద్ర ఉండదు. మేము దగ్గర నుండి చూస్తూ ఉంటాం. ఎన్నో రోజులు నిద్ర ఉండదు, దూర ప్రయాణాలు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అయినప్పటికీ కూడా పరుగులు తీయాలి. నిద్ర లేకుండా ఉన్నప్పటికీ కూడా తెల్లవారి మళ్ళీ 5:30కే పరిచర్యకు వచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా చాలా ప్రేమతో పలకరిస్తూ, అక్కును చేర్చుకుంటూ, వచ్చినటువంటి వారిది భోజన సమయం అయితే భోజనం చేసి వెళ్ళండి అని ఎంతో సొంత చెల్లెల్లాగా, అక్కలాగా మనల్ని అందరిని అక్కును చేర్చుకుని ఇంత గొప్ప సంఘం క్రైస్ట్ టెంపుల్ దేవుడు మనకి ఇచ్చినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. దీన్ని బట్టి ఇంతగా ముందుకు తీసుకెళ్తున్న మన పాల్ బ్రదర్కి కూడా మా అందరి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే సిస్టర్. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజున నా ప్రత్యేకత ఏమీ లేదు. మనందరూ ఉమెన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా మరి చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ జీవితాలలో కూడా గొప్ప కార్యం చేయనుగాక. ఈరోజున ఇంతగా పొగుడుతున్నారు, అంత ధన్యురాలు నేను కాదు. దేవుడిచ్చిన కృపను బట్టి మాత్రమే ఇక్కడ నిలబడగలుగుతూ ఉన్నాను. దేవుడిస్తున్న ఆరోగ్యాన్ని బట్టి ముందుకు కొనసాగగలుగుతూ ఉన్నాను. మరి ఒక భార్యగా, ఒక సంఘ నాయకురాలిగా, ఆత్మీయ తల్లిగా, ఒక కుటుంబ తల్లిగా దేవుడు నాకు ఈ బాధ్యతనిచ్చినప్పుడు ప్రతిదినము దేవుని సహాయాన్ని కోరుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను. నా వల్ల అయితే ఏది కాదు, నేను బలహీనురాలని నాకు తెలుసు. కానీ ముఖ్యంగా ఈ యొక్క ప్రతిదానికి నా యొక్క విజయం వెనకాల మొదటగా దేవుడు ఉన్నాడు. తర్వాత నా భర్త గారైన పాల్ ఇమాన్యుయల్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా నన్ను డిసప్పాయింట్ చేయలేదు. అక్కడెందుకు ఇక్కడెందుకని, ఏ పనినైనా నువ్వు ముందుకు వెళ్ళి నువ్వు చేయగలుగుతావు అని చెప్పి ప్రోత్సాహంతోనే ఈ రోజున ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇన్ని ప్రదేశాలు, చాలా దూరాలు, ఒక్కొక్క రోజునైతే చెన్నై వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఉన్నప్పుడు అంత దూరాల ప్రయాణాలు కారిచ్చి, మరి తమ్ముళ్ళనిచ్చి, మరి చక్కని టీమ్ సిస్టర్స్ని కొంతమందిని మరి వెంట పంపిస్తూ చక్కగా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాడబడగలుగుతూ ఉన్నాను. మరి ఈ రోజున చాలా సంఘాల్లో స్త్రీలకు అంత ప్రాధాన్యత ఉండదేమో, కానీ దేవుని సేవకునికి ఇచ్చిన మంచి మనసును బట్టి ప్రభువుని స్తుతిస్తూ, మరి స్త్రీలను ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయరు, డిసప్పాయింట్ చేయరు. స్త్రీలు కూడా మీరు యోగ్యులు దేవుని పరిచర్యలో వాడబడడానికి. కానీ మన టీం మెంబర్స్కి కూడా, పరిచారకులైన స్త్రీలకు కూడా ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుని సేవకులను బట్టి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభునామానికి మహిమ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున నేను ప్రత్యేకంగా కోరుకుంటుంది ఏంటంటే, మరి చాలా పెరుగుతూ పోతుంది భారము పరిచర్యలో. కాబట్టి దేవుడు చక్కని ఆరోగ్యము, బలము, కృపనిచ్చి నడిపించాలని నా కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించాల్సిందిగా మనసారా కోరుతూ, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద ఉమెన్స్ ఎ హ్యాపీ ఉమెన్స్ డే. దేవుడు మీ జీవితాలలో ఈ సంవత్సరం బలమైన కార్యాలు చేయునుగాక. ఆమేన్. మధురగానం, ఆమె ధైర్యం మనకు బలం, ఆమె ప్రేమే జీవనధనం.
చూపే ఆశల తారి ఆమె ఉన్న వెలుగు నిండే ఆమెతోనే లోకం అందే తల్లిగా ప్రేమ పంచే వెలుగు అక్కగా అండగా నిలిచే వెలుగు కూతురిగా కలలే వెలుగు మన గర్వం ఆమె వెలుగు ఆమె శక్తి మన శక్తి